అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. విద్యార్థుల భవిష్యత్తు ఆడుకునేది ఓ ప్రైవేట్ యాజమాన్యం. ఇదైతే ప్రైవేట్ కాలేజు సెంటర్ ఏమో ఉన్నదేమో, కాలేజ్ ఏమో తిరుపతిలో అయితే ఎగ్జామ్ సెంటర్ ఏమో చిత్తూరులో. అయితే ఒక్కసారిగా విద్యార్థులంతా కూడా మొదటి సంవత్సరం జరుగుతున్న విద్యార్థులంతా కూడా మా జీవితం అంధకారంలోకి వెళ్తుంది, ఏదైతే మాకు హాల్ టికెట్ ఇవ్వకుండా యాజమాన్యం ఈ రకంగా వ్యవహరిస్తుందంటూ కూడా వీళ్ళంతా ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి. మనతో పాటు విద్యార్థి ఉన్నాడు, అడిగి తెలుసుకున్నటువంటి ప్రయత్నం. ఏం జరిగింది బ్రదర్? ఎందుకు ఇవ్వలేదు మీకు హాల్ టికెట్? హాల్ టికెట్ అది ఇవ్వలేదు సార్. మాకు అడిగితే అప్డేట్ అవ్వలేదండి సార్. హాల్ టికెట్ అడిగితే అప్డేట్ అవ్వలేదండి సార్. అది మీకు హాల్ టికెట్ అప్డేట్ అవ్వలేదు, ఇంకా మీకు మార్నింగ్ ఇక్కడ బస్సు ఎక్కినాక అప్పుడు వచ్చి ఇస్తాము అని చెప్పినారు సార్. అప్పటికి ఇవ్వలేదు సార్ హాల్ టికెట్. ఇంకా అది ఇవాళ రెండో ఎగ్జామ్ కదా? రెండో ఎగ్జామ్ సార్. ఇప్పటికి హాల్ టికెట్ ఇవ్వలేదు సార్. అడిగితే మీకు అప్డేట్ ఇంకా అవ్వలేదు. అది వీళ్ళు ఎగ్జామ్ రాసిన వాళ్ళు సప్లై రాస్తారు కదా, మేలో వాళ్ళు ఎగ్జామ్ రాస్తారు. వాళ్ళు సప్లై పాటు అప్పుడు మీరు రాస్తారంటే ఎగ్జామ్ రాసుకోవచ్చు, లేకపోతే వన్ సెట్ ఎగ్జామ్ రాసుకోండి, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఒకేసారి అని చెప్పినారు సార్ వాళ్ళు. ఆయనకి ఫోన్ చేస్తే ఫోన్లు కూడా ఎత్తట్లేదు సార్. ఏమీ లేదు సార్. వేస్ట్ అయినట్టే సార్. ఇంకా మనం చూస్తున్నాం ఇలా పేరెంట్స్ కూడా ఏదో ఇవాళ రెండో పరీక్ష జరుగుతున్నప్పుడు ఇంతవరకు హాల్ టికెట్ జారీ చేయలేదు. ఏమండి హాల్ టికెట్ ఇవ్వలేదు, ఏం పరిస్థితి? మమ్మల్ని పిలిపించి అడగలేదు సార్. మా కొడుకులు హాల్ టికెట్ ఇస్తారనేసి వచ్చారు, వాళ్ళకి హాల్ టికెట్ ఇవ్వలేదు. మీకు చిత్తూరులో ఇస్తామని చెప్పారు. సరే మేము నమ్మినాము. చిత్తూరు నుంచి తుడుకోబోయారు. ఆ 9 మందిని బస్సులో పెట్టారు, ఫుడ్ పెట్టారు. ఆడించి తల్లిదండ్రులకి మీరు ఏం చెప్తారో రాసినామని చెప్పండి అనేసి తెచ్చి వదిలారు. మేము పిల్లకాయలను అడిగాము, పరీక్షలు రాసినారా లేదంటే వాళ్ళు మేము రాసినామని చెప్పమన్నారు. నాయన ఈ మాత్రం ఇట్లా జరిగింది అని చెప్పే లోపల మేము ఇమ్మీడియట్లో తల్లిదండ్రులు ఈ కాలేజీకి తల్లిదండ్రుల దగ్గరికి పోయి ఈ మాత్రం మా పిల్లకాయల భవిష్యత్తు ఇట్లా అయిపోయింది, మీ కొడుకుని రమ్మని చెప్పు, ఏదో ఒకటి మాకు ఈ సంవత్సరం మా చదువు పోయింది, మా పిల్లకాయల భవిష్యత్తు పోయింది, మీరు ఏం చేస్తారో మీ కొడుకుని పంపించండి అని చెప్పేసి వచ్చాము. వీళ్ళు రాయలేదు, హాల్ టికెట్ ఇవ్వలేదు, భోజనాలు పెట్టి లచ్చిని తెచ్చి పిల్లకాయలని మబ్బు పెట్టేశారు. మొత్తం కట్టేశాం సార్. మొత్తం ఫీజు బుక్కులు కూడా 2000 కట్టాము. మళ్ళీ పరీక్షలకు 700 కట్టించుకున్నారు సార్. అది పరిస్థితి మాది. మనం చూస్తున్నాం ఏదంటే మనతో పాటు విద్యార్థి సంఘ నాయకులు ఉన్నారు. ఏమన్నా మనం చూస్తున్న కాలేజ్ ఏమో తిరుపతిలో ఉంది, సెంటర్ ఏమో చిత్తూరు. సహజంగా ఏదైతే పరిసర ప్రాంతాల్లోనే సెంటర్లు ఉంటాయి. ఈ కాలేజీ నిర్వహణ ఏ రకంగా చూడాలి మనం? ఇది ఖచ్చితంగా పెనుమూరు ఫ్రాడ్ అనే చెప్పాలండి. ఎందుకురా అంటే ఈ కాలేజీ వీళ్ళు యాజమాన్యంకి ఎక్కడైతే కాలేజీ అనుమతి ఉందో అది పెనుమూరు దగ్గర కాబట్టి పెనుమూరు వీళ్ళకి సెంటర్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం బోర్డు చూస్తే ఎస్ఎస్ఆర్ అని ఉంది, కానీ వాళ్ళు ఇచ్చిన బిల్లులో ఎస్వివి అని ఉంది. ఇంకొక అక్నాలజ్మెంట్లో ఎస్వి జూనియర్ కాలేజ్ అని ఉంది. అంటే వీళ్ళు ఎట్లా అడ్మిట్ చేసుకున్నారు, పేరెంట్స్కి ఏం తెలియదు, వాళ్ళ అమాయకులు, వాళ్ళు అంతగా చదువుకోలేదని చెప్పి ఎవరైతే పూర్వ ఉంటారో కష్టపడే పిల్లల్ని వాళ్ళని వలవేసి వాళ్ళేమో అడ్మిషన్లు తీసుకున్నారు. ఈరోజు ఆ 10 మంది పరిస్థితి అంధకారం. 1 సంవత్సరం రోజులు వాళ్ళ జీవితంలో ఎడ్యుకేషన్ పరంగా 1 సంవత్సరం రోజులు వెళ్ళిపోయింది. ఇదంతా దౌర్భాగ్యకరం. అంటే ఇలాంటి కాలేజీలు అంటే దొంగ కాలేజీలు ఇంకా తిరుపతే కాదు, మొత్తం రాష్ట్రం మీద ఇంకా ఎన్ని ఉన్నాయి. ఈ విధంగా ఎన్ని వేల మంది పిల్లలు అన్నీ మోసపోయి ఉన్నారు. వాళ్ళకు కాలేజీలకు అనుమతి ఒక చోటు ఉంటుంది, కాలేజీలు నడిపేదేమో సిటీలో నడుపుతూ ఉంటారు. దయచేసి వీటి మీద మీరు నిఘా వేసి ఏంటి ఈ విధంగా పిల్లల యొక్క భవిష్యత్తు అంధకారం కాకుండా మిమ్మల్ని చూడాలని, ఈ ఇట్లా దొంగ కాలేజీలు పెట్టుకొని పిల్లల భవిష్యత్తు నాశనం కాకుండా చూడాలని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నా. విద్యార్థులంతా దాదాపు 9 మంది పైగా విద్యార్థులు వీళ్ళకు హాల్ టికెట్ ఇవ్వకుండా ఇవాళ ఉదయం నుంచి కూడా పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే ఇప్పటికే ఒక ఎగ్జామ్ జరిగింది, ఇవాళ రెండో ఎగ్జామ్ అయినా ఇప్పటి వరకు కూడా కాలేజ్ యాజమాన్యం మాయమాటలు ఏదేదో చెప్తుందే తప్ప మాకు హాల్ టికెట్ ఇవ్వడం లేదు. 1 ఇయర్ దాకా మా యొక్క విద్యాభ్యాసం అంతా కూడా వేస్ట్ అయిందంటూ కూడా వీళ్ళంతా ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే ఈ యొక్క ఎస్ఎస్ఆర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ అనేసి బోర్డు మాత్రం, కాలేజీ మాత్రం బిల్డింగ్ ఇక్కడ ఉంది. అయితే దీని పర్మిషన్లు కావచ్చు అంతా గందరగోళంతో నెలకొన్నటువంటి వ్యవహారంగా తెలుస్తుంది. అయితే సెంటర్ ఏదైతే ఎగ్జామ్ సెంటర్ చిత్తూరులో ఇచ్చినటువంటి పరిస్థితి, ఏదైతే ఇక్కడ నుంచి మిగిలినటువంటి విద్యార్థులంతా కూడా బస్సులు పెట్టి బస్సుల్లో ఇక్కడ నుంచి చిత్తూరు ఎగ్జామ్ సెంటర్కి తరలిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మనం చూస్తున్నాం. అయితే ఇక్కడున్నదేమో ఒక రకమైన, ఇక్కడున్నదేమో ఎస్ఎస్ఆర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ అనేసి ఆ పేరుతో ఉంటే, ఇంకొక చోటేమో ఎస్వి జూనియర్ కాలేజ్ అంటూ, ఎస్వి జూనియర్ కాలేజ్ అంటూ రకరకాల రిజిస్ట్రేషన్లు, రకరకాలైనటువంటి వ్యవహారం. ఇవంతా కూడా ఏది కూడా
ఇక్కడ చదువుతున్నటువంటి విద్యార్థులకు పూర్తిగా తెలియదు. వీళ్ళకంతా తెలిసింది ఎస్ఎస్ఆర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ అన్నది ఈ యొక్క బిల్డింగ్ మాత్రమే తెలుసు. అయితే హాల్ టికెట్లో కానీ వాళ్ళు ఇచ్చేటువంటి బిల్లుల్లో కానీ రకరకాల కాలేజీ పేర్లు అయితే కనబడుతున్నటువంటి పరిస్థితి. అయితే విద్యార్థులంతా కూడా ఇదంతా మోసం, మమ్మల్ని నమ్మించి మోసగించారు, విద్యార్థుల యొక్క భవిష్యత్తు ఈ రకంగా కాలేజ్ యాజమాన్యం అంతా కూడా ఆడుకుంటుందంటూ వీళ్ళంతా ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి. ఆ విద్యార్థుల తల్లిదండ్రులు సైతం ఇప్పటికే మేము ఏదైతే ఫీజు చెల్లించాల్సిన ఫీజులన్నీ సైతం మొత్తం చెల్లించేసాము, ఈ రకంగా కాలేజ్ యాజమాన్యం డబ్బులకు కక్కుర్తిపడి విద్యార్థుల భవిష్యత్తు ఆడుకోవడం ఇది కరెక్ట్ అయింది కాదు. వెంటనే దీని మీద స్పందించే అధికారులు ఈ యొక్క కాలేజీ పట్ల చర్యలు చేపట్టాలనేసి కూడా విద్యార్థి సంఘాలు అటు విద్యార్థి తల్లిదండ్రులంతా కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.